తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తీర్థయాత్రల ఛానల్లో ఎన్నో విశిష్టమైన ఆలయాల చరిత్ర గురించి, స్థల పురాణాల గురించి, స్వామి అమ్మవార్లకు జరిగే నిత్య పూజ కైంకర్యాలతో పాటు వార్షికోత్సవాల గురించి, బ్రహ్మోత్సవాల గురించి ఎంతో సవివరంగా కూడా అందిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్ పట్టణంలో కార్మన్ఘట్ అనే ప్రాంతంలో వెలిసి ఉన్న ధ్యానాంజనేయ స్వామి వారి వైభవం గురించి ఈరోజు మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షిద్దాం. ఇక్కడ ఆ భక్తాంజనేయుడు ధ్యానాంజనేయుడుగా కొలువై ఉన్న ఈ ప్రాంతాన్ని కర్మాన్ఘట్గా పిలుచుకుంటున్నారు. కర్మాన్ఘట్గా పేరు రావడానికి కూడా ఆ భక్తాగ్రేసుడే కారణమని కూడా ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఇక్కడి ధ్యానాంజనేయ స్వామివారి విశిష్టత గురించి, ఆ స్వామివారికి జరిగే నిత్య పూజ కైంకర్యాలు, వార్షికోత్సవాల గురించి, ఆ స్వామివారి మహిమ గురించి, ఆలయ ప్రాశస్త్యం గురించి కూడా ఇప్పుడు మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షిద్దాం రండి. ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామిని ధ్యానాంజనేయ స్వామిగా భక్తులందరూ పిలుచుకుంటూ ఉంటారు. ఆ ధ్యానాంజనేయ స్వామి వారు కొలువై ఉన్న ఈ క్షేత్రమున, ఈ మందిరమున ముందుగా ఆ ప్రధాన గోపురం, ధ్యానాంజనేయ స్వామి మూర్తిగా ప్రధాన గోపురం మనకు అగుపిస్తూ ఉంది. ప్రధాన ఆలయంలో ఏదైతే రూపకంగా వెలిసి ఉన్నాడో అదే నమూనా చిత్రంగా ఆ గోపురంపై ముందు భాగంలో ఆ ధ్యానాంజనేయ స్వామి వారిని అక్కడ చిత్రీకరించారు. ఆ స్వామివారి ప్రధాన గోపురం 7 అంతస్తులతో భక్తులందరికీ కూడా అగుపిస్తూ ఉంటుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ కూడా ముందుగా ప్రధాన ద్వారం నుండి ఆ స్వామివారి ఆలయానికి వస్తూ ఉండగా 7 అంతస్తులతో ఆ రాజగోపురం భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. అల్లంత దూరం నుండే భక్తులు 2 చేతులెత్తి మొక్కుకొని జై హనుమాన్ అంటూ ఆ స్వామి నామస్మరణ చేస్తూ ముందుకు కదులుతారు. 7 అంతస్తులుగా అగుపిస్తున్న ఆ రాజగోపురంపై ఆంజనేయ స్వామివారి బాల్యం నుండి పరిపూర్ణ ఆంజనేయ స్వామివారిగా అవతరించిన దృశ్యాలన్నింటినీ కూడా చిత్రీకరించారు. ఆంజనేయ స్వామివారితో పాటు మహావిష్ణువు దశావతారాల చిత్రమాలికలను కూడా ఎంతో అపురూపంగా చిత్రీకరించారు. ఈ పుణ్య భారతవనిలో ఆ భగవంతులు, దేవదేవతలు కూడా తమను నిత్యం కొలిచే భక్తులను కాపాడడానికి ఏదో ఒక ప్రాంతమున వెలసి ఆ భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావిస్తూ ఉంటారు. అలాంటి ఎంతో ప్రాశస్త్యం ఉన్న, ఎంతో చరిత్ర కలిగి ఉన్న ఈ దేవాలయం ఇక్కడ కొలువై ఉంది కూడా ఆ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి. ప్రతి ఊరిలో ఆ ఆంజనేయ స్వామి వారి విగ్రహం తప్పకుండా ఉంటుంది. రాక్షసుల బాధ నుండి గ్రామాన్ని, తన భక్తులను కాపాడుకోవడానికి క్షేత్ర పాలకుడిగా ఆ ఆంజనేయ స్వామి ప్రతి గ్రామంలో, పట్టణంలో ఆ ఆంజనేయ స్వామి వారు కొలువై తాను నిత్యం కొలిచే ఆ భక్తులను సంరక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం తీర్థయాత్రల ఛానల్లో వీక్షిస్తున్న ఈ కర్మాన్ఘట్ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయం ఎంతో విశిష్టతమైనది. ఇక్కడ ఆ భక్తాగ్రేసుడు స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్న మహాపుణ్యక్షేత్రం. ఇక్కడ అతి బలవంతుడైన ఆంజనేయ స్వామివారు ధ్యానాంజనేయ స్వామిగా ఇక్కడ స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్న మహాపుణ్యక్షేత్రం. రంగారెడ్డి జిల్లా కేంద్రంలో అతి ప్రాచీనమైన దేవాలయంగా కూడా ఈ ఆలయానికి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. దేశ విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడ కర్మాన్ఘట్ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్న ఆంజనేయ స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, మన పాపాలన్నీ కూడా తొలగిపోయి సకల కోరికలన్నీ నెరవేరుతాయని కూడా భక్తుల అచంచలమైన నమ్మకం. వివిధ ప్రాంతాల నుండి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ధైర్యానికి ప్రతీక అయిన ఆ భక్తాంజనేయుని దర్శించుకుంటే చాలు, సకల కోరికలు నెరవేరుతాయని కూడా
భక్తుల అచంచలమైన నమ్మకం. వివిధ ప్రాంతాల నుండి వివిధ కోరికలతో ఇక్కడ కర్మాన్ఘట్ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే ఆ భక్తులతో ఆలయ పరిసరాలు కూడా కిక్కిరిసిపోతూ ఉంటాయి. ఎవరి నోట విన్నా జై హనుమాన్ అనే నామస్మరణతో ఈ ప్రాంతమంతా మారుమోగుతూ ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆ భక్తాంజనేయుడు ధ్యాన ముద్రలో వెలిసి ఉన్న అత్యంత అరుదైన ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. భక్తులు తమ కోరికలను నెరవేర్చుమని, సకల శుభాలను ఇవ్వమని వివిధ ఆలయాలకు వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ కర్మాన్ఘట్ ఆలయానికి వెళుతామనే ఆలోచన వస్తే చాలు, ఆ భక్తుల మనస్సులో మెదిలిన అనంతరమే ఇక్కడ కర్మాన్ఘట్ ఆ ధ్యానాంజనేయ స్వామి వారు ఆ భక్తులను తన వద్దకు రప్పించుకొని వారి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. అందుకే ఈ ప్రాంతం అంతా ఎటు చూసినా భక్తులతో నిండిపోయి మనకు కనబడుతూ ఉంటుంది. చదువ రాతితో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన కర్మాన్ఘట్ దేవాలయం అత్యంత సుందరంగా అగుపిస్తూ ఉంటుంది. అందుకే భక్తులందరూ రెండు చేతులెత్తి నమస్కరించుకుంటూ ఆ ధ్యానమూర్తి అయిన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి కదులుతూ ఉంటారు. కర్మాన్ఘట్ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఆ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్న క్రమంలో ముందుగా ఇక్కడ కొలువై ఉన్న ఆ విఘ్నేశ్వరుని దర్శించుకున్న భక్తులు ఆ స్వామి వారి దగ్గర కాసేపు ఆగి ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. గం గణపతి నమః. కర్మాన్ఘట్ శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్న క్షేత్రంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ కూడా ఆ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికంటే ముందు ఇక్కడ కొలువై ఉన్న ఆ విఘ్నేశ్వరుని దర్శించుకుంటూ ఉంటారు. విఘ్నేశ్వరుడికి నిత్య పూజలు అందించే అర్చకుల మాటల్లో ఆ స్వామివారి గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఇక్కడ కర్మాన్ఘట్ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా ఆ లంబోదరుని వినాయకుడిని దర్శించుకుంటూ ఉంటారు కదా, ఆ వినాయకుడి గురించి మీ మాటలు. శ్రీ కర్మాన్ఘట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యక్ష ఆంజనేయ స్వామి వినాయకుడు రకాల వివిధాల ఆలయంలో ఉన్నాయి. ఫస్ట్ గణపతి ఆలయము, గణపతికి విఘ్నేశ్వరుడికి పూజ, తర్వాత బుధవారం అభిషేకం ఉంటుంది. దాని తర్వాత ప్రతి నెల చవితి నాడు సంకష్టార చతుర్థి ప్రతి మాసం వస్తున్నది. ప్రత్యేక విశేషం అంటే పొద్దున పూట ఉదయము 8:30 నుంచి 9:30 వరకు స్వామివారికి గణపతి హోమం ఉంటుంది. తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు స్వామివారి ప్రత్యేక అభిషేకం ఉంటుంది. ఆంజనేయ స్వామికి సంబంధించిన ముడుపులు కూడా నెరవేరుస్తారు. ఇక్కడ మొక్కుకోవడం వల్ల సంతానం గురించి కానీ, పెళ్ళిళ్ళ గురించి కానీ, చదువుల గురించి కానీ, దేనికైనా స్వామి ఆంజనేయ స్వామికి సంబంధించిన ముడుపుల ద్వారా చాలా చక్కగా కోరికలు కూడా నెరవేరుస్తారు. గణపతిని వేడుకునేటప్పుడు తక్షణ వారి కోరికలు నెరవేరాలంటే ఆ గణపతిని ఏ నామంతో పఠించాలి? ఓం గం గణపతే నమః ఆ జపంతో చేపిస్తే సరిపోతుంది. ఆ మంత్రంతో ఓం గం గణపతియే నమః అనే మంత్రంతో పఠిస్తే చాలు, సకల శుభాలు వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి కూడా ఇక్కడ అర్చకుల మాటల్లో తెలుసుకుంటాం. ఇక్కడ కర్మాన్ఘట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా వివిధ కోరికలను కోరుతూ ఆ స్వామిని నెరవేర్చమని వేడుకుంటూ కూడా చాలామంది భక్తులు ఇక్కడ ఆ కొబ్బరికాయను ముడుపు కడుతూ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా ఆ ఆంజనేయ స్వామివారు కొలువైన క్షేత్రంలో ఆ ముడుపు కట్టడం అనేది కూడా చాలా ఆశ్చర్యానికి కూడా గురవుతూ ఉన్నాం. ఆ ముడుపు కట్టడం వెనుక ఉన్న ఆంతర్యం గురించి, ఆ ముడుపు కట్టడం వల్ల ఆ భక్తులకు కలిగే ఆ శుభాలు ఏమిటో ఇక్కడ మనకు అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. ఎక్కువగా అమ్మవారి ఆలయాల్లో అమ్మవారికి ఒడిబియ్యం పోస్తూ మొక్కులు తీర్చమని చెప్పి ముడుపులు కట్టడం అనేది చూస్తూ ఉంటాం. అంటే ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఎవరి చేతుల్లో చూసిన భక్తుల చేతుల్లో ఆ ముడుపులు టెంకాయలు కనబడుతున్నాయి. ఈ ప్రదేశంకి వచ్చి ఇక్కడ ఆ ముడుపు కడుతూ ఉన్నారు. ఇక్కడ ఆ ముడుపు కట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, ఆ భక్తుల యొక్క కోరికలు ఏమిటి అనేది మా తీర్థయాత్రలు చాలా ప్రేక్షకులకు అందించండి. అనేది ఏంటంటే ముడుపు కట్టిన 41 రోజు లేదా 3 నెలల లోపు కొంతమందికి ఏదైనా కట్టిన తెల్లారి ఎటువంటి సమస్య కానీ, ఎటువంటి కోరికే కానీ, ఏదైనా కానీ 100% సాల్వ్ అవుతుంది. కట్టిపోయారు అనుకోండి, వాళ్ళకు వీసా కానీ, సమస్య కానీ, ఎటువంటి కోర్టు సమస్య కానీ, సంతానమే కానీ ఏదైనా కావచ్చు 100% సాల్వ్ అవుతుంది. ఎలాంటి కోరికలు పైన భక్తులు ఎక్కువగా వస్తుంటారు? ఆర్థిక సమస్యలే కావచ్చు, ఇంకా మానసికంగా ఒత్తిడి కావచ్చు, దాంపత్య విషయాలే కావచ్చు,
ఎటువంటిదైనా కావచ్చు, ఏదైనా కట్టవచ్చు. అంటే ఆ ఎర్రని గుట్టపై కూడా పేరు ఏదో రాస్తా ఉన్నారు. ఎవరి గురించి అయితే కడుతున్నారో వారి పేరు తీసి మళ్ళీ వారు ఇప్పేది ఏముండదు. ఇది చండీ హోమంలో ఇస్తారు. ఇక్కడ ఈ ముడుపు కట్టేది అనేది ఎన్నాళ్ళుగా జరుగుతుంది ఇక్కడ? దాదాపుగా ఒక 20 ఏళ్ళ పైన అయిపోయింది. 20 ఏళ్ళు ఇంకెక్కువ అవుతుంది. ఇది దేవాలయం వచ్చేసి 1143 క్రీస్తు శతాబ్దం దేవాలయం. ఇది దాదాపుగా ఒక 300 సంవత్సరాల నుంచి కూడా ముడుపు కడుతున్నారు ఇక్కడ. నేను కట్టబట్టి కూడా 15 సంవత్సరాలు దాటింది ఇక్కడ. ఎలా ఆ ముడుపుని ఎలా కట్టాలి అంటే ఏమేమి వస్తువులు అవసరం ఉంటాయి? ఒక ఎర్రబట్ట, బూరిదియను కొబ్బరికాయ, పసుపు, కుంకుమ. దేవస్థానంది ఒక టికెట్ ఉంటుంది, అది గడిస్తే పూజ చేస్తాము. పూజ చేసిన తర్వాత స్వామివారి దగ్గర ఇస్తే దేవుని దగ్గర పెట్టిస్తారు. ఆ తర్వాత బయటికి వెళ్ళే దారిలో కట్టిస్తారు. ముడుపు కట్టిన వెంటనే ఆ తర్వాత నుంచి ఆ ముడుపు యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది భక్తులకు. డ్యామ్ షూర్. ఇక్కడ కొలువై ఉన్న ఆ ధ్యానాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులందరూ కూడా తమ కోరికలను నెరవేర్చమంటూ ఆ స్వామికి ముడుపు కడుతూ ఉంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం, ఏ కోరికైనా కోరుకొని భక్తితో ఆ ముడుపు కడితే ఆ ముడుపు కట్టిన క్షణం నుండే ఆ స్వామివారి యొక్క ఆయన అనుగ్రహం, ఆ ప్రభావం కూడా కనిపిస్తుందని కూడా అర్చకుల మాటల్లో తెలుసుకున్నాం. వివిధ ప్రాంతాల నుండి భక్తులందరూ ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా, లక్షలాదిగా తరలి వస్తూ ఉంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై ఆ భగవంతుడు ఆంజనేయ స్వామివారు వెలిసి ఉన్న అత్యంత గొప్ప నిలయం. ఈ ఆలయంలో ధ్యానముద్రలో ప్రశాంతమైన వదనంతో ఆ ఆంజనేయ స్వామివారు గర్భాలయంలో కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యాన్ని కూడా కల్పిస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ ఆలయ ప్రదక్షిణ గావించిన అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. తీర్థయాత్రలు ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం. గర్భాలయంలో కొలువుదీరిన ఆ సింధూర వదనంతో, విశాలమైన నేత్రాలతో భక్తులందరికీ కూడా కరుణామృతాన్ని ప్రసాదిస్తూ ధ్యాసమూర్తిగా దర్శనమిచ్చే ఆ భక్తాగ్రేసుడు ఆ ఆంజనేయ స్వామివారి ఆ చిత్రాన్ని కూడా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ కూడా దర్శించుకొని తమ కోరికలన్నీ నెరవేర్చమని చెప్పి భక్తితో వేడుకుంటూ ఉన్నారు. సింధూర అలంకరుడైన ఆ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని పరిపరి విధములుగా వేడుకొని భక్తితో వారు తీసుకువచ్చిన తమలపాకుల మాలలను, సింధూరాన్ని, జిల్లేడు మాలలను ఆ స్వామికి సమర్పించి భక్తితో మొక్కుకుంటూ ఉంటారు. తమ కోరికలన్నీ నెరవేర్చమంటూ వేడుకుంటూ ఆ స్వామివారికి ముడుపు కట్టడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, కళ్యాణం, సంతానం, వ్యాపారాభివృద్ధి, ఇలా ఏది మొక్కుకున్నా తీర్చే కర్మాన్ ఘట్ ఆంజనేయ స్వామి వారిని జీవితంలో ఒక్కసారి దర్శించుకుంటే చాలు మా కోరికలన్నీ నెరవేరుతాయని కూడా భక్తుల అచంచలమైన నమ్మకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని మనం ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరు ఉండదు. అలాంటి ఆంజనేయ స్వామి ప్రతి ఒక్క ఊర్లో కూడాను వెలిసి ఉన్నాడు. ముఖ్యంగా మన భారతదేశంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కర్మాన్ ఘాట్ స్థానంలో వెలిసినటువంటి ఈ ఆంజనేయ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది, ఎంతో పురాతనమైనటువంటిది. దాదాపు 1143వ సంవత్సరంలో కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్రుడి కాలంలో వెలిసినటువంటి ఆలయము ఈ ఆలయము. మరి ఇంత గొప్పనైనటువంటి ఈ ఆలయం యొక్క విశిష్టతను గురించి, ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి మనతో పంచుకోవడానికి ఈ ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో ఈ ఆలయం యొక్క విశిష్టతలను గురించి అడిగి తెలుసుకుందాం. శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కం ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి
పురాతన ప్రాశస్త్యాన్ని కలిగినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి యొక్క ఆలయము మీరు చెప్పినట్టుగా 1143 సంవత్సరంలో కాకతీయ ప్రభులచే నిర్మింపబడినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆనాటి ఈ యొక్క ఆలయంలో అడవి ప్రాంతం మాత్రం ఉండేది. చెల్చిం అనేటువంటి ప్రాంతంలో లక్ష్మీగూడెం అనేటువంటి గ్రామంలో ఒక అడవి ప్రాంతం కూడా వెలుసున్నటువంటి సందర్భంలో ఆ యొక్క కాకతీయ ప్రభువు 2వ ప్రతాపరుద్రుడు ఈ యొక్క అరణ్య ప్రాంతానికి వచ్చేసినటువంటి వాడి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వేటాడి విశ్రమించి సాయంకాలం వేళ ఒక చెట్టు క్రింద స్వామివారు కూర్చొని సేద తీరుస్తున్నటువంటి సమయంలో అప్పుడు చెట్టు గుబురం నుండి ఒక ఆంజనేయ స్వామి హే రామ్ శ్రీరామ్ అనేటువంటి నామశబ్దాన్ని చేస్తున్నటువంటి శబ్దాన్ని విని ఎక్కడో ఇక్కడ శబ్దం వస్తుంది, ఎక్కడో ఇక్కడ ఉన్నారు అని ఆ యొక్క ప్రతాపరుద్రుడు చెట్టు గుబురు మొత్తం కూడా తీసి చూడగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు పద్మాసనం వేసుకొని ధ్యానాంజనేయ స్వామి యొక్క ముద్రలో శ్రీరామ్ శ్రీరామ్ అనేటువంటి నామజపాన్ని జపిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఆ రాజుగారు చూసినాడు. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి రామ నామ ధ్యానముచే స్వామివారికి ధ్యానాంజనేయ స్వామి అనేటువంటి పేరు ప్రసిద్ధికి చెందింది. ఆ తర్వాత సాయంకాలం రాత్రివేళ ఇంటికి వెళ్ళిన తర్వాత అదే రోజు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు రాజుగారు కాబట్టి, రాజా అడవిలో ఒంటరిగా ఉన్నాను, భక్తులు కొలుచుకోవడానికి గాను ఒక ఆలయాన్ని నిర్మించమని స్వప్న సాక్షాత్కారంలో రాజుగారు ఆదేశించేటుండకల్లా ప్రొద్దున ఆ యొక్క రాజుగారు లేచి భాజా భంత్రీలను, బంధువులను, భక్తులను, బ్రాహ్మణోత్తములను, వేద పండితులను, జ్యోతిష్యులను అందరూ కూడా తీసుకుని వచ్చి ఒక శుభముహూర్తాన అంటే కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క ఆలయానికి శంకుస్థాపన చేసినట్లుగా ఆధారాలు చెబుతున్నాయి. ఆ విధంగా కార్తీక పౌర్ణమి రోజున శంకుస్థాపన చేసి మళ్ళీ కార్తీక పౌర్ణమి వచ్చేటువంటి వరకల్లా ఈ యొక్క ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ఆలయంలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణ వార్షికోత్సవాలు బ్రహ్మాండంగా సాగుతాయి. ఆ విధంగా నడుస్తున్నటువంటి ఈ యొక్క ఆలయంలో తురుష్కుడు అయినటువంటి ఔరంగజేబు 17వ శతాబ్దంలో ఔరంగజేబు హిందూ మతోన్మాది అయినటువంటి ఆ యొక్క తురుష్కుడు అన్ని ఆలయాలను ధ్వంసం చేస్తూ ఈ యొక్క ఆలయాన్ని కూడా విచ్ఛిన్నమైనాడు. ముందుగా సైన్యాన్ని పంపించినాడు. ఆ సైన్యము దగ్గర రాకుండా వెళ్ళిపోవడం జరిగింది. తరంతరము రాజే స్వయంగా వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేయాలనే సందర్భంలో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామి రాజా మందిర్ తోర్నా హైదో పైలే తుమ్ ఖరు మన్ ఘట్ అనేటువంటి శబ్దాలు 3 శబ్దాలు కూడా వాడడం జరిగింది. అంటే ఖర్ మన్ ఘట్ అంటే 3 పదాలు ఉన్నాయి. మన్ వాచ కర్మన త్రికరణ శుద్ధిగా వచ్చి ఒక భక్తునిగా వచ్చి కొలుచుకోవాల్సింది తప్ప నన్ను కానీ ఆలయాన్ని కానీ నా భక్తులు కానీ ఏమీ చేయలేవు అనేటువంటి అర్థంలో ఆ 3 పదాలు కూడా వాడడం జరిగింది. ఆ విధంగా కర్ మన్ ఘట్ అనేటువంటి 3 శబ్దాలు కూడా కర్మన్ ఘాట్గా ఆలయం ప్రసిద్ధింది. ఆ విధంగా ఆలయం బ్రహ్మాండంగా సర్వాంగ సుందరంగా పూజలు జరుగుతున్న సందర్భంలో వాళ్ళ వంశీకులందరికీ కూడా వారి ఇష్టదైవాల నుండి గణపతి దేవాలయము, అదేవిధంగా కోదండరామస్వామి ఆలయము, స్ఫటికలింగాలయము, జగన్నాథ స్వామి, నాగేశ్వరాలయము, దుర్గామాత, వేణుగోపాల స్వామి ఈ విధంగా ఈ యొక్క ఆలయంలో 16 ఆలయాలు 16 ఆలయాలు ఉన్నాయి. కర్మన్ ఘట్ హనుమాన్ దేవాలయం హైదరాబాద్ ప్రాంతంలోని హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది కూడా. నాగార్జున సాగర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఆంజనేయ స్వామి భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నారు. ఆలయ ఆవరణలో ఉపాలయాలుగా శ్రీరామచంద్రమూర్తి, పరమేశ్వరుడు, వాగ్దేవి సరస్వతీదేవి, దుర్గామాత, సంతోషిమాత, వేణుగోపాలుడు, జగన్నాథుడు ఆ భక్తుల చేత ఆంజనేయ స్వామివారితో పాటుగా నిత్య పూజలు అందుకుంటున్న
మహిమాన్విత నిలయం. ప్రతి మంగళవారాలు, శనివారాలు అన్ని రోజుల్లో కూడా ఆ స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల 30 నిమిషంల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఆ భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పిస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ కూడా ప్రధాన దైవమైన ఆంజనేయ స్వామివారితో పాటుగా ఉపాలయాలుగా పూజలు అందుకుంటున్న స్వామి అమ్మవార్లను పూజించుకొని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్లో ఉన్నటువంటి కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఈ ఆలయ విశేషాలను గురించి వారిని అడిగి తెలుసుకుందాము. సార్, మీ పేరు? దిండు ప్రవీణ్ గౌడ్, ఆలయ ధర్మకర్తను. ఫస్ట్గా ఈ తీర్థయాత్ర ఛానల్కి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అతి ప్రాచీనమైన మందిరం ఇది, ఆంజనేయ స్వామిది. దాదాపుగా ఒక 5000 సంవత్సరాల నుంచి ప్రతాపరుద్రుడు, కాకతీయులు నిర్మించినటువంటి మందిరము. అతి ప్రాచీనమైంది. ఇక్కడ ఎవరైనా కోరికలు కోరుకున్న వారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టున్న కర్మాన్ ఘాట్ అనంటే అప్పుడు ఔరంగజేబు గారు దీనిపై దాడి చేసినప్పుడు ఇక్కడ కరోమన్ ఘాట్ అంటే నువ్వు పగలగొట్టడానికి మొదలు కరో అంటే ఈ ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో మీ మనసును గట్టిగా చేసుకోండి అని చెప్పేసి ఒక విధమైన శబ్దం వినిపించింది ఇక్కడ. దానికి ఔరంగజేబు భయపడి ఈ ఆలయాన్ని ఎట్లున్న పరిస్థితి ఇక్కడికి రాకుండా భయపడి తను తిరిగి వెళ్ళిపోయిండు. ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసినటువంటి ఔరంగజేబు దీన్ని ఏం చేయలేకపోయిండు. అతి ప్రాచీనమైంది, అతి పవిత్రమైంది. ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధి కలిగింది. సుప్రసిద్ధమైనటువంటి టెంపుల్. ఏ కోరికలు కోరుకున్నా ఎంబడే జరుగుతాయి. స్వామివారికి ఆకు పూజలు, మాల పూజలు, వడమాల పూజలు చేసిన వారికి కూడా సంతానం లేని వారికి సంతానం. ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా భయభ్రాంతులకు ఉండి ఏదైనా ఇబ్బంది పడ్డోళ్ళు, భయపడి కూడా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అమావాస్య రోజు నిద్ర చేస్తే కూడా వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని ఈ ఆలయ ప్రతీతి. నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు రేవంత్ రెడ్డి గారు, మధు యాష్కి గారు ఈ యొక్క పోస్ట్ ఇచ్చిర్రు. పాలక మండలి కూడా, కొత్త పాలక మండలిలో నేను ఒక సభ్యుని. 6 నెలలు అవుతుంది మేము ఉండబట్టి ప్రతి సంవత్సరానికి ఒకరికి అవకాశం ఉంటుంది ధర్మకర్తగా. పాలక మండలికి కూడా ప్రతి సంవత్సరం కొత్త పాలక మండలి ఉంటుంది. తర్వాత ఒకవేళ ఎక్స్టెన్షన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడైతే మా పదవి కాలం వచ్చి 6 నెలలు అవుతుంది. కర్మాన్ ఘాట్ లో ఉన్నటువంటి ధ్యానాంజనేయ స్వామి ఆలయంతో పాటుగా ఇందులో ఉప ఆలయాలుగా సంతోషి మాత, దుర్గాదేవి, సీతారాములు, రామలింగేశ్వర స్వామి ఇలా ఉప ఆలయాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం సంతోషి మాత ఆలయం ముందు ఉన్నాము. సంతోషి మాతకి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ భక్తులు ఎంతో విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటారు. సర్వసిద్ధి ప్రదాం సర్వలోకైక ప్రియదర్శిని ధ్యాయామి దేవీం సంతోషి మాతా రూపాం నిరంతరం అనే శ్లోకంతో ఈ అమ్మవారిని పఠిస్తూ ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి ఒడిబియ్యం పోస్తూ ఆ అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ అమ్మవారిని ప్రతి శుక్రవారం ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారో ఆ అమ్మవారి అనుగ్రహం ఆ పిల్లా పాపలపై, ఆ కుటుంబంపై ఉంటుంది అని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవీచ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని ఆ కోదండ రాముణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి కర్మాన్ ఘాట్లో ఉన్నటువంటి ధ్యానాంజనేయ స్వామి ఆలయాల్లో ఉప ఆలయంగా కొలువైనటువంటి కోదండ రామాలయంలో ప్రతి నిత్యం కూడా స్వామివారికి ఎంతో విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో కొలువైనటువంటి కోదండ రామునికి ప్రతి నిత్యము అభిషేకము, పూజ, అర్చన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ ఆలయంలో ఉన్నటువంటి కోదండ రాముణ్ణి దర్శించుకొని ఆ స్వామికి వారి కోరికలను తీర్చమని వేడుకుంటారో వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసము. ఇక్కడ కొలువైనటువంటి ఆ కోదండ రాముడికి ప్రతి నిత్యం కూడా సేవలు అందిస్తున్నటువంటి పూజారి గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. మీ పేరు? సంపత్ కుమార్ ఆచార్య. గురుగారు, ఇక్కడ కొలువైనటువంటి ఈ కోదండ రాముడికి ప్రతి నిత్యం ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? ఆ పూజా కార్యక్రమాలకు ఉన్నటువంటి విశిష్టతలు ఏమిటి? ఈ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో
ఈ 7వ ఉపాలయంగా ఈ కోదండ రామాలయం నిలవై ఉన్నారు. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వెలసి ఉన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఉదయం సుప్రభాత సేవ, ధ్యానాంజనేయ స్వామి అయిన తర్వాత ఇక్కడ ఉదయం స్వామికి మేలుకొలుపు, ఇక్కడ రామచంద్ర స్వామికి, తర్వాత షోడశోపశాంతు అర్ఘ్యపాద్యాలు, తర్వాత సాలగ్రామమూర్తులకు అభిషేక మహోత్సవం, తర్వాత స్వామికి మహానివేదన అయిన తర్వాత మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్ఠి 7 వరకు జరుగుతుంది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి మొదలుకొని అంతకంటే ముందు కూడా నవరాత్రులు ఉత్సవాలు, తర్వాత ధనుర్మాసంలో ఉగాది నుండి మొదలుకొని శ్రీరామనవమి వరకు ఆ 9 రోజులు నవరాత్రులు చేస్తారు. శ్రీరామనవమి రోజు కళ్యాణ మహోత్సవం, కళ్యాణం శ్రీరామనవమి రోజు పునర్వసు నక్షత్రం, ప్రతి పునర్వసు నక్షత్రం రోజున స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవం జరిపించబడుతుంది. తర్వాత ధనుర్మాసంలో ప్రతి 30 రోజుల పాటు ఈ రంగనాథ స్వామి గోదాదేవి యొక్క తిరుప్పావే సేవ అని చెప్పేసి 30 రోజుల పాటు గోదమ్మవారి ప్రీతిగా రంగనాథ స్వామికి దాని ప్రీతిగా 30 రోజుల పాటు మంచి విశేషంగా ఉత్సవాలు జరిపించబడతాయి. ప్రతిరోజు ఒక 4-5 రకాల ప్రసాదాలు, చక్కెర పొంగలి, కట్టె పొంగలి మొదలైన ప్రసాదాలతో స్వామివారికి నివేదించబడి భక్తులందరికీ కూడా మంచి పరిపూర్ణమైన మనస్సుతోని అందరూ కూడా స్వామిని అమ్మవారిని ఆరాధించుకుంటారు. ఘాట్లో కొలువైనటువంటి ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఉప ఆలయాలలో ఇక్కడ కొలువైనటువంటి నాగేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ నాగేశ్వర స్వామి ఆలయంలో ఎవరైతే భక్తులు ఆ స్వామివారికి రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారో వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని భక్తుల యొక్క విశ్వాసం. అంతేకాకుండా ఈ స్వామికి ఎవరైతే అన్నపూజని నిర్వహిస్తారో వారికి పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే, పిల్లలు ఒకవేళ అన్నం తినట్లేదు అలాంటి ఏమన్నా ఉంటే వాళ్ళ కోసానికని ఇక్కడ అన్నపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎవరైతే అన్నపూజ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారో అప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసం. హరహర శంభో గిరిజాబందో శివ శివ శంకర భూతపతే గిరీశ మహావజ్జలదే రస్మ నుద్ధర దీన కృపాజలదే అని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాము. అలా శివలింగ రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాల్లో ఒక ఆలయంగా స్ఫటిక లింగంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ స్ఫటిక లింగేశ్వర స్వామి ఆలయంలో మనము ఆ స్వామిని దర్శించుకున్నట్లయితే భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ చూస్తే వెనుక అమ్మవారు, ముందు స్ఫటికలింగాకారంలో ఆ స్వామివారు కొలువై ఉన్నారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహ ప్రార్థన చేస్తాము. అలా మనము ఏ దేవాలయంకి వెళ్ళినా కూడాను నవగ్రహాలని కొలుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ముందుగా నవగ్రహాలకి ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుగుకొని ఆ తర్వాత మనము మిగతా ఆలయాలు ఏవైతే ఉంటాయో ఆ ఆలయాలకి వెళ్ళి ఆ స్వామిని దర్శిస్తూ ఉంటాము. అలా ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో కొలువైనటువంటి ఈ ఉప ఆలయము నవగ్రహాలతో కొలువైనటువంటి ఇది నవగ్రహ మండపము. వీణాదరే విపులమంగళ దానశీలే భక్తార్తినాశిని వరించి హరిష్యవందే కీర్తి ప్రద్గేకిళ మనోరథతే మహర్హి ప్రదాయిని సరస్వతీ నామినిత్యం. ఇలా సరస్వతీ స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. అలా ప్రతిరోజు మనము సరస్వతీ మాతను ఎన్నో స్తోత్రాలను పఠిస్తూ కొలుచుకుంటూ ఉంటాము. ఇలా ఇక్కడ మనకి కర్మాన్ ఘాట్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉప ఆలయంగా కొలువైనటువంటి సరస్వతీ మాత ఆలయంలో ఇక్కడ అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. ఈ అమ్మవారిని ఎవరైతే విద్యార్థులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా అమ్మవారిని దర్శించుకొని చక్కటి విద్యను, బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటారో వారికి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని కోరుకున్నా, అలాగే విద్యలో మంచి స్థానాన్ని పొందాలని కోరుకున్న వారు ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారికి ప్రార్థన చేసినట్లయితే వారు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో కొలువైనటువంటి ఉప ఆలయాల్లో ఒక ఆలయమే ఇక్కడ కొలువైనటువంటి దుర్గామాత ఆలయము. ఈ దుర్గామాత ఆలయంలోకి ప్రతిరోజు కూడా భక్తులు ధ్యానాంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉప ఆలయాల్లో కొలువైనటువంటి దుర్గామాతను దర్శించుకొని వారి కోరికలు నెరవేర్చమని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు.
ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో కొలువైనటువంటి ఉప ఆలయాల్లో ఒక ఆలయము శ్రీ విశ్వనాథ స్వామి ఆలయము. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పండగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహినయనం వందే ముకుంద ప్రియం అని ఆ విశ్వనాథ స్వామిని ఎవరైతే ఈ శ్లోకంతో పఠిస్తారో, ఎవరైతే ఈ శ్లోకంతో ఆ స్వామి వారిని కొలుచుకుంటారో ఆ స్వామి ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేర్చుతాడు. ఇక్కడ కర్మాన్ ఘాట్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉప ఆలయంగా కొలువైనటువంటి శ్రీ విశ్వనాథ ఆలయంలో ఇక్కడ కొలువైనటువంటి ఆ స్వామిని దర్శించుకున్నంత మాత్రం చేతనే సర్వపాపాలు తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల యొక్క విశ్వాసము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ప్రతిరోజు నిత్యము ఆ కృష్ణుణ్ణి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి కృష్ణనామ స్మరణ చేస్తూ కొలుచుకుంటూ ఉంటాము. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో కొలువైనారు. అలాంటి శ్రీకృష్ణుడి అవతారమే ఇక్కడ ఈ ఉప ఆలయాల్లో కొలువై ఉంది. అది కూడాను రుక్మిణి సత్యభామ సమేతంగా ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయము మనకి కర్మాన్ ఘాట్లో ఉన్నటువంటి ధ్యానాంజనేయ స్వామి ఆలయం ఒక ఉప ఆలయంగా ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడ స్వామివారు రుక్మిణి అలాగే సత్యభామ సమేత వేణుగోపాల స్వామిగా కొలువై ఉన్నాడు. ఆ వేణుగోపాల స్వామి ఆశీస్సులు ఎవరిపై అయితే ఉంటాయో వారికి సంతాన విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ధనం విషయంలో కావచ్చు, ఎలాంటి విషయాల్లోనైనా ఏ కష్టాలు కూడా దరికి రాకుండా ఉంటాయి. కర్మాన్ ఘాట్లో ఉన్నటువంటి ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఉప ఆలయాల్లో ఒక ఆలయము ఇక్కడ వెలిసినటువంటి సర్పరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో కొలువై ఉన్నారు. ఎవరైతే సంతానం లేనివారు, అలాగే వినికిడి లోపము, మాటలు రావడం లేదు అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తే వారికి ఉన్నటువంటి లోపాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యము, ఐశ్వర్యము, అభివృద్ధి సాధిస్తారు అనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసము. హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వహణ అధికారి మేడం లావణ్య మేడం మనతో పాటు ఉన్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టతను గురించి, ఈ ఆలయ అభివృద్ధికి, అలాగే భక్తులకు కల్పించేటువంటి సౌకర్యాల గురించి ఒకసారి మేడం గారిని అడిగి తెలుసుకుందాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయ ఈవోగా మీరు చేస్తూ ఉన్నారు? నేను 1.5 year అయిందండి. 1.5 year. ఇప్పుడు 1.5 year నుండి అంటే మీకు ఈ ఆలయంతో అనుబంధం ఈ 1.5 yearలో ఎలా ఉంది? నేను ఈవోగా ఛార్జ్ తీసుకున్న తర్వాత భక్తుల ఫెసిలిటీస్ ఎక్కువగా ఇంప్రూవ్ చేయడం జరిగింది. అంటే ఆలయాన్ని ఎక్కువ డెవలప్మెంట్ దృష్ట్యా ఫ్లోరింగ్ వివిధ ప్లేసెస్లో, అంటే సబ్ టెంపుల్స్ ఉన్నాయి అన్ని దేవాలయంలో, సబ్ టెంపుల్స్లో, తర్వాత యాగశాలలో, తర్వాత సత్యనారాయణ వ్రత మండపంలో అన్నిట్లో కూడా ఫ్లోరింగ్ చేయించడం, సపరేట్గా మంచి గ్రానైట్ వేసి భక్తుల ద్వారా ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. తర్వాత దేవస్థానానికి వచ్చే వాటర్ సప్లై ఏదైతే ఉందో పైప్ లైన్, అంటే వాటర్ ట్యాంక్ ఉంది ఆల్రెడీ, కానీ దానికి పైప్ సప్లై లేదు టెంపుల్కి, అంటే ఏదో టెంపరీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో దానికి మెయిన్ సప్లై సోమలింగం గారని ఒక దాతగారి ద్వారా ఆ మొత్తం టెంపుల్కి అంతా కూడా వాటర్ సప్లై తీసుకున్నాము. ఓన్లీ గవర్నమెంట్ కాకుండా ఇక్కడ దాతల ద్వారా వచ్చేటువంటి అమౌంట్తో కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అవును మేడం. ఎక్కువ దాతల ద్వారా వస్తూ ఉంటాయా మేడం? ఎక్కువ దాతలే మేడం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. ఎప్పుడు మన ప్రతాపరుద్రుడి స్వప్నంలో కనిపించి స్వామివారు అప్పటి దేవాలయం అంత ప్రాశస్త్యం కలిగింది. ఔరంగజేబును కూడా వెనక్కి పంపిస్తాడు స్వామి. అంటే ఆ దేవాలయాన్ని ఏదైనా హాని చేయాలని వచ్చిన వాళ్ళు కూడా భయపడి వెనక్కి తిరగడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే స్వామివారి పవర్ వల్ల చాలామందికి అంటే ధ్యానంలో ఉంటారు స్వామి. ఇక్కడ విశిష్టత ఏంటంటే మనం కోరిన కోరికలన్నీ ఆయనకి బాగా వినబడతాయి, దానికి బాగా రెస్పాండ్ అవుతారని
భక్తుల యొక్క విశ్వాసం అన్నమాట. ఆ రకంగా ఏంటంటే ఈ మన ఎక్కువ ముడుపు మన దగ్గర చాలా విశిష్టత. ఏదన్నా మనసులో కోరిక కోరుకొని చదువు గురించి కానీ, ఉద్యోగం కానీ, వివాహం కాని వాళ్ళు చాలామంది, వివాహం కాని వాళ్ళైతే చాలామంది వచ్చి ముడుపు కడుతూ ఉంటారు. నేనే 2-3 ఎగ్జాంపుల్ చూసా. 15 రోజులు, నెలలోపు, ఎన్నో సంవత్సరాల నుంచి కాని వాళ్ళకి 15 రోజుల లోపు సెట్ అయిన వాళ్ళని కూడా చూశాను. పెద్ద పెద్ద VVIPల ఫ్యామిలీసే వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అంటే మొక్కుకున్న వాళ్ళకి కూడా నెరవేరిందని మళ్ళీ నాకు వచ్చి వెళ్ళి చెప్తూ ఉంటారు. సో అది చాలా విశిష్టత. చాలామంది ఆ ముడుపు కోసము తర్వాత ప్రదక్షిణలు చేస్తుంటారు మార్నింగ్ టైంలో. తర్వాత ఆకుపూజ మన దగ్గర చాలా ఫేమస్. స్వామివారికి ఆకుపూజ, వడమాల, నిమ్మకాయల దండ, అమావాస్య రోజు చాలా విశేషంగా వస్తారు. వాహన పూజలు బాగా పెరిగింది. ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ వేస్తూ ఉంటారా? అమావాస్య రోజు విశిష్టం చాలా నిమ్మకాయల దండ వేయడం. సో మొన్న అంటే మీరు గమనిస్తే అమావాస్య రోజు చాలా వస్తారు భక్తులు, వచ్చి నిమ్మకాయల దండ ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడైనా మనము తమలపాకుల మాల లేకపోతే వడమాల ఇవి ఎక్కువగా మనం ఆంజనేయ స్వామి ఆలయాల్లో చూస్తూ ఉంటాము. ఇక్కడ అంటే అమావాస్య రోజు వేస్తారన్నమాట. అంటే వారికి ఏదన్నా ఉన్న దోషాలు పోతాయని, మంచి జరుగుతుందని వారి విశ్వాసం అన్నమాట. అది కర్మన్ ఘట్ హనుమాన్ దేవస్థానంకు ఆ వచ్చిన భక్తులందరికీ కూడా దేవస్థానం తరపున ఇక్కడ ఆ ప్రధాన ద్వారం వద్ద ఆ స్వామివారి ఆ రోజువారీ దర్శనాలను కూడా ఇక్కడ మనకు ఆ స్క్రీన్ బోర్డు పైన భక్తులందరికీ తెలిసే విధంగా దానిని ప్రసారం చేస్తూ ఉన్నారు. ఒకసారి వచ్చి దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా మరొకసారి ఆ హనుమాన్ను దర్శించుకోవడానికి వచ్చే ముందు ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఆ స్వామివారి ఆలయం తెరిచి ఉంటుంది, అలాగే ఏ సమయంలో అభిషేకాలు, అర్చనలు, పూజలు, వివిధ కైంకర్యాలు జరుగుతాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ ఆ స్క్రీన్ బోర్డు పైన ఆలయ అధికారులు భక్తులందరికీ తెలిసే విధంగా 24 గంటలు ప్రసారం చేస్తూ ఉన్నారు. కర్మన్ ఘట్ ప్రాంతంలో వెలిసి ఉన్న ఆ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు కూడా ఇక్కడ ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఆ భక్తుల మాటల్లో ఆంజనేయ స్వామివారి వైభవం గురించి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. మీ పేరేం పేరు? సక్కుబాయి. అంటే ఎంతకాలం నుండి ఆలయానికి వస్తూ ఉన్నారు? నేను చాలా రోజుల నుంచి వస్తున్నాను. మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ కర్మన్ ఘట్. అంటే ఇక్కడ ఈ ఇంత పెద్ద ఆలయం కాకముందు నుంచి కూడా మీరు? లేదండి, మేము ఈ మధ్య వచ్చినాం. ఓకే. 8 years అవుతుంది. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు కదా? ఉంటుంది స్వామి, ప్రశాంతంగా ఉంటుంది. నేను మంగళవారం, శనివారం వస్తాను. అంటే ఎలాంటి పూజలు చేస్తావు వచ్చి? నేను ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేపిస్తుంటా, అమ్మవారికి రావుకాలం దీపాలు పెట్టుకుంటా. ఎలాంటి కోరికలు కోరుకుంటావు అంటే వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి? నేను నాకు నచ్చిన కోరికలు కోరుకుంటా. అంటే నీకు ఎలాంటి కోరిక అంటే నెరవేర్చారు అంటే స్వామివారికి? నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు? కష్టం వచ్చినప్పుడు తీర్చిండు, నా బాధ నాకు తీర్చిండు. ఇంకా కూడా కొంచెం ఉన్నాయి, ఆయనతో తీర్చాలని అంతే స్వామి. కర్మన్ ఘట్ ధ్యానాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల మాటల్లో ఆంజనేయ స్వామి వారి వైభవం గురించి తెలుసుకున్నాం. सर वो हनुमान क्या मैं बताऊँ, मैं राजेंद्र कुमार पारासर राजू, ये सर्विस टोली हैं। हम आगरा से, उत्तर प्रदेश से आए हैं अपने बेटे बहू के पास। तो मैंने यहाँ न्यूज़पेपर में देखा कि यहाँ पर 8 प्रसिद्ध इंडिया के हनुमान मंदिरों के बारे में वर्णन था, 8 जो है। उसमें से मैंने जो है मेहंदीपुर बालाजी, अयोध्या जी और बनारस के हनुमान जी के दर्शन कर लिए। तो मैंने यहाँ भी जो है करमन घाट मंदिर के बारे में अखबार में पढ़ा, तो मेरी बहुत इच्छा हुई। तो मैं यहाँ से 45 किलोमीटर दूर साइबर सिटी से मैं यहाँ इनके दर्शन करने के लिए आया। तो हमने कहा हमारे 8 में से 4 दर्शन हमारे हनुमान जी के इंडिया के प्रसिद्ध मंदिरों के पूरे हो गए। ఆంజనేయ స్వామి అంటే మనకి గద విగ్రహ రూపం ఆజానుభావుడుగా కనబడుతూ ఉంటాడు. ఇక్కడ మాత్రం ధ్యానాంజనేయ స్వామిగా ఉన్నారు రూపంలో. మీకేమనిపించింది అలా? ఏమనిపించిందంటే మనం ఒక్కసారి ప్రదక్షిణ కొట్టి లోపల ఒక్కసారి మనం ధ్యానం చేస్తాం కదా, ఆంజనేయుడు ప్రకట్ అయితే ఉంటాం మనకి. అది ప్రకట్ ఎప్పుడు అంటే ట్యూస్డే సాటర్డే అని కాదు, డైలీ మనం గురుగారికి ఎప్పుడైనా జై సియారాం చెప్తే వాళ్ళ ఆకృతి అంటే ఏదైనా విషయంలో వస్తుంది, గదా విషయంలో వస్తుంది, లేదంటే ఏమంటుంది టేల్ రూపంలో వస్తుంది, లేదంటే ఇట్లా బాడీ బిల్డర్ లాగా వస్తుంది. ఒకటి అది మన స్వప్నలో వస్తుంది. ఎప్పుడైనా మనం ఊహించాను అనుకోండి, ఆ హనుమంతుడు మన గురువు ఏదో రూపంలో దర్శనిస్తాడు. ఇలా ఏముందాం మనం, ఇలా నేను మా ఫ్యామిలీ మంచిగా ఉందంటే హనుమంతుడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వివిధ రకాలైన చలువరాతి స్తంభాలతో
ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఎంతో సుందరంగా భక్తిభావం ఉప్పొంగేలా ఆలయాన్ని నిర్మించారు. ఆలయ మండపం ఆధ్యాత్మిక ఆహ్లాదభరితంగా ప్రతి ఒక్క భక్తుడిలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుగా స్వామివారి దేవాలయ నిర్మాణాన్ని చేపట్టారు. భక్తుల కోరికలన్నీ నెరవేర్చే కర్మాన్ఘట్ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయ విశిష్టత గురించి, ఆ స్వామివారి వైభవం గురించి తీర్థయాత్రల ఛానల్లో తెలుసుకుందాం. మరొక ఆలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీరామ్.